హైవ్యూస్ భాస్కరాచార్యుడు, బ్రహ్మగుప్తుడు వీళ్ళెవరు? మన భారతదేశానికి సంబంధించి గొప్ప శాస్త్రవేత్తలు. ఖగోళ, గణిత ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మనకు తెలియనటువంటి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు. కానీ మన భారతీయులు ఏం చేశారు? బ్రిటిష్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరి గురించి చెప్తారో వారినే నమ్మారు. బ్రహ్మగుప్తుడు ఇతను సామాన్య శకం 598వ సంవత్సరంలో గుజరాత్లోని కిల్లామారంలో జన్మించారు. వ్యాఘ్రముఖుడు అని చెప్పేసి ఒక రాజు, ఆయన ఆస్థానంలో ఖగోళవేత్తగా ఈయన ఉద్యోగానికి కుదిరాడు. ఇక తర్వాత ఈయనకున్నటువంటి స్కిల్స్తో సున్నాని కనిపెట్టాడు. ఈ సున్నాని దేనికన్నా కూడినా విలువ మారదు, మైనస్ చేసినా విలువ మారదు. అదే భాగించామనుకోండి అనంతం అన్నట్టుగా చెబుతూ, ఈ సున్నాతో ఏమి చేయొచ్చంటే మొత్తం చెబుతూ, ఈ బీజగణితం అంకగణితంలో ఉంటాయి. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చెప్తూ బ్రహ్మస్ఫుట అని చెప్పేసి ఒక గ్రంథాన్ని రచించి ఖగోళ శాస్త్రాన్ని నమ్మించి గణిత శాస్త్రాన్ని సంబంధించి అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు చాటాడు. అప్పుడు ఈయనని భాస్కరాచార్యుడు కావచ్చు, అటువంటి రాజులు కావచ్చు, మిగతా అంతా గుర్తించి ఈయనకి అద్భుతమైన బిరుదులు ఇచ్చి ఈయన గుర్తించడం జరిగింది. ఈయన అసలు బ్రహ్మస్ఫుట అన్నది ఏదైతే ఉందో ఆ తర్వాతి కాలంలో అరబ్బులు తమ భాష తర్జుమా కూడా చేసుకున్నారు. ఎడ్వర్డ్ అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు అనుకోండి, యూరోప్ వాళ్ళు మొత్తం చరిత్రకారులు మొత్తం చెక్ చేస్తున్నప్పుడు ఈ బ్రహ్మగుప్తుడు రచన బ్రహ్మస్ఫుట అనేది ఏదో దానిని బేస్ చేసుకొని ఖగోళ శాస్త్రానికి సంబంధించి గణిత శాస్త్రానికి సంబంధించి అరబ్బులు ఎన్నో నేర్చుకున్నారు, వాళ్ళ భాష ట్రాన్స్లేషన్ అని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు. ఏమో సింపుల్ ఈ వీడియో చెప్పదలుచుకుందాం. క్యాడెట్ డివోషన్ ఛానల్ ఇస్తున్నాం, ఎందుకంటే మన పూర్వీకుల గురించి తెలుసుకోవాలండి. వారి గురించి తెలుసుకోకుండా ఇంకా పైథాగరస్, ఆర్కిమిడిస్ అనుకుంటూ ఉంటే మరి మన దగ్గర అసలు ఎవరు? సున్నా కనిపెట్టింది మనవాడు. ఖగోళ శాస్త్రం సంబంధించేసి, రాసులకు సంబంధించేసి, గ్రహాలకు సంబంధించేసి, అసలు సౌర కుటుంబంకి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం మనలాంటి చెప్పింది. వందల ఏళ్ళన్నాడు మరలా చెప్పింది. రీసెంట్ 200 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, యూరోప్లో మిగతా లేరో చెప్తే అది నిజమైనప్పుడు బతికేస్తా ఉన్నాం. ఈనాడో చెప్పారండి మన వాళ్ళు. ఈవెన్ సూర్యుడికి భూమికి ఉన్నట్టు దూరానికి సంబంధించి కూడా హనుమాన్ చాలీసాలో ఉండేది. ఆ దూరం ఎంత ఏంటని ఎగ్జాక్ట్ మళ్ళీ ఫిగరు. సరే, మ్యాక్సిమం నుంచి డైలీ క్యాడెట్ డివోషన్లో మన పురాణ ఇతిహాసాలకు సంబంధించి కావచ్చు, చరిత్రకు సంబంధించి కావచ్చు, గొప్పైనటువంటి అంశాలు ఖచ్చితంగా మీ ముందుకైతే తీసుకొస్తాం.